హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మహాభారతం సిరీస్ ఎపిసోడ్ నెంబర్ 2. నా ప్రీవియస్ వీడియోలో వేదవ్యాసుడు వేదాల్ని ఎలా విభజించాడు, ఏ శిష్యుడికి ఏ పనులు అప్పచెప్పాడు, ఏ వేదాలను ఎప్పుడెప్పుడు రాచారు, ఆ తర్వాత సూతుడు మహాభారతం ఎందుకు జరిగింది అనే విశేషాలు చెబుతూ కురుక్షేత్ర యుద్ధం జరిగిన ప్రదేశానికి సామంత పంచకము అనే పేరు ఎలా వచ్చింది, తర్వాత కురుక్షేత్రానికి కురుక్షేత్రం అనే పేరు ఎలా వచ్చింది, అక్షౌహిణుల సైన్యం అంటే ఏంటి, ఆ అక్షౌహిణి సైన్యంలో ఎంతమంది సైనికులు ఉంటారు, ఇలాంటి విశేషాలన్నీ నేను ఆ వీడియోలో చెప్పడం జరిగింది. సో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మీరు ఆ వీడియోని చూడొచ్చు. ఇంకా భారత కథను మొదలు పెడతాను వినండి అంటున్నాడు సుతుడు. పంచపాండవులలో అర్జునుడు ప్రముఖుడు. అతడే శ్రీకృష్ణుడికి బావ. అర్జునుడి కుమారుడు అభిమన్యుడు. అభిమన్యుడు కుమారుడు పరీక్షిత్ మహారాజు. ఆ పరీక్షిత్ మహారాజు కుమారుడు జన్మేజయుడు. ఆ జన్మేజయుడు ఒకసారి ఒక మహాయజ్ఞము చేస్తున్నాడు. శరమ అనే దేవతల కుక్క కుమారుడు సారమేయుడు. ఆ సారమేయుడు ఆ యజ్ఞము చేసే చోటుకు వచ్చి ఆడుకుంటున్నాడు. జన్మేజయుని తమ్ముళ్ళు అది చూచారు. వారు ఆ కుక్కపిల్లను కొట్టి తరిమేశారు. సారమేయుడు అనే కుక్కపిల్ల ఏడుస్తూ పోయి తన తల్లి శరమకు జరిగిన విషయం చెప్పింది. శరమ కోపంతో జన్మేజయుని వద్దకు వచ్చింది. ఓ జన్మేజయ మహారాజా, నీ తమ్ములు ఏమాత్రం వివేకము కరుణ లేకుండా నా కొడుకు సారమేయుణ్ణి కొట్టారు. ఓ రాజా, యుక్తాయుక్త వివేచన విచక్షణ లేకుండా మంచివారికి సాధువులకి అపకారం చేసేవారికి అకారణంగా ఆపదలు వచ్చి మీద పడతాయి అని పలికి ఆ శరమ అనే కుక్క వెళ్ళిపోయింది. తరువాత కొన్నాళ్లకు జన్మేజయుడు తాను చేయుచున్న యాగము పూర్తి చేశాడు. తన రాజధాని హస్తినాపురంకు పోయి సుఖంగా ఉన్నాడు. ఇంతలో జన్మేజయునికి శరమ మాటలు గుర్తుకు వచ్చాయి. చేసిన తప్పుకు శాంతి చేయిద్దామనుకున్నాడు. తగిన ఋత్వి కోసం అన్వేషిస్తున్నాడు. ఆ క్రమంలో శ్రతస్రవసుడు అనే మునిని కలుసుకున్నాడు. అతనికి నమస్కరించి ఇలా అన్నాడు: తమ కుమారుడు సోమస్రవసునికి నాకు పురోహితునిగా పంపించండి అని అర్థించాడు. దానికి తండ్రి సమ్మతించాడు. జన్మేజయుడు సోమస్రవసునికి పురోహితునిగా స్వీకరించాడు. సోమస్రవును ఆధ్వర్యంలో అనేక పుణ్యకార్యములు చేశాడు. పైలుడి శిష్యుని పేరు ఉదంకుడు. ఉదంకుడు గురువులను భక్తితో సేవించి అణిమ, లగిమ, ప్రాప్తి, ప్రాకామ్యం, మహిమ, ఈశత్వం, వసిత్వం, కామానసాయిత అనే 8 సిద్ధులు పొందాడు. ఒకరోజు గురువుగారి భార్య ఉదంకుని పౌష్యుడు అనే మహారాజు భార్య వద్దనున్న కుండలములు తీసుకురమ్మని పంపింది. ఉదంకుడు ఆ పని మీద పౌష్య మహారాజు వద్దకు వెళ్తుండగా దారిలో ఒక దివ్య పురుషుని చూశాడు. అతని కోరిక మేరకు ఆవు పేడ భక్షించాడు. ఆ దివ్య పురుషుని అనుగ్రహం పొందాడు. తరువాత పౌష మహారాజు వద్దకు వెళ్ళాడు. మహారాజా, నేను నా గురుపత్ని ఆజ్ఞ మేరకు నీ వద్దకు వచ్చాను. నీ భార్య వద్దనున్న కుండములు ఇప్పిస్తే అవి తీసుకొని పోయి మా గురుపత్నికి ఇస్తాను. త్వరగా ఇప్పించండి అని అడిగాడు. మహాత్మా, ఆ కుండములు నా భార్య వద్ద ఉన్నవి, ఆమెను అడిగి తీసుకోండి అని అన్నాడు. ఉదంకుడు పౌషమహారాణి వద్దకు వెళ్ళాడు. కానీ ఆమె ఉదంకుని కనిపించలేదు. మరలా రాజు వద్దకు వచ్చి, రాజా, మహారాణి నాకు కనిపించలేదు. మీరే ఆ కుండములు ఇప్పించి ఇవ్వండి, మీరే ఆ కుండములు తెప్పించి ఇవ్వండి అని అడిగాడు. మహాత్మా, నా భార్య మహాపతివ్రత, చాలా పవిత్రురాలు, ఆమె అపవిత్రులకు కనబడదు అని అన్నాడు. అప్పుడు ఉదంకునికి గుర్తుకు వచ్చింది. తాను గోమయము భక్షము చేశానని, ఆచమనం చేయలేదని, అపవిత్రత వలన రాణి తనకు కనబడలేదని అని అనుకున్నాడు. వెంటనే తూర్పు తిరిగి కాళ్ళు చేతులు శుభ్రంగా కడుక్కొని ఆచమనం చేశాడు. వెంటనే పౌషాదేవి వద్దకు వెళ్ళాడు. ఆమె ఉదంకునికి కనబడింది. ఆమెను కుండములు అడిగాడు ఉదంకుడు. ఆమె కుండములు ఉదంకు ఇచ్చి ఇలా చెప్పింది: కుమార, తక్షకుడు ఈ కుండములను అపహరించవలనని చాలా కాలం నుండి వేచి ఉన్నాడు. తక్షకుడు మాయల మారి, కాబట్టి నీవు ఈ కుండములను తక్షకుని కంటపడకుండా భద్రంగా తీసుకుని పో అని చెప్పింది. అలాగే అని కుండములు తీసుకుని ఉదంకుడు పౌషుని వద్దకు వెళ్ళాడు. పౌషుడు ఉదంకును భోజనము చేసి వెళ్ళమన్నాడు. సరే అన్నాడు ఉదంకుడు. ఉదంకుడు భోజనం చేస్తూ ఉంటే ఆ భోజనములో ఒక వెంట్రుక వచ్చింది. ఉదంకుడు పౌష్యుని చూసి, నీవు నాకు అపవిత్రమైన భోజనం పెట్టావు కాబట్టి నువ్వు గుడ్డి వాడివైపో అని శాపం పెట్టాడు.
నేను చేసిన చిన్న తప్పుకు ఇంత పెద్ద శాపం ఇచ్చావు, కాబట్టి నీకు సంతానం కలగకుండా ఉండుగాక అని ప్రతిశాపం ఇచ్చాడు పౌష్యుడు. తన తప్పు తెలుసుకున్నాడు పౌష్యుడు. అయ్యా, నాకు సంతానం కావాలి, దయచేసి తమ శాపం వెనక్కి తీసుకోండి అని పౌష్యుని ప్రాధేయపడ్డాడు ఉదంకుడు. ఉదంక, మీ బ్రాహ్మణులకు మనసు నవనీతము కానీ మాట కర్కశము, కానీ మా క్షత్రియులకు మనసు కర్కశము కానీ మా మాట సౌమ్యము. బ్రాహ్మణుడు తన శాపం ఉపసంహరించుకోగలరు, కానీ క్షత్రియులకు అది సాధ్యం కాదు. కాబట్టి నీవు నాకు ఇచ్చిన శాపమును ఉపసంహరించుకో అని అన్నాడు. అలాగే అన్నాడు ఉదంకుడు. నా శాపము కొద్ది కాలము మాత్రమే ఉంటుంది, తర్వాత శాప విమోచనం అవుతుంది అని చెప్పి ఉదంకుడు కుండలములతో సహా గురుపత్ని వద్దకు వెళుతున్నాడు. దారిలో ఒక జలాశయం కనబడింది. ఉదంకుడు తన కుండలాలను ఒక పవిత్రమైన ప్రదేశంలో పెట్టి తాను జలాశయంలో దిగి అనుష్ఠానం చేస్తున్నాడు. అంతలో తక్షకుడు ఒంటి మీద బట్టలు లేకుండా నగ్నంగా అక్కడికి వచ్చి ఆ కుండలాలను తీసుకుని పారిపోయాడు. ఉదంకుడు అది చూసి తక్షకుని వెంబడించాడు. తక్షకుడు ఒక రంధ్రం గుండా నాగలోకానికి పారిపోయాడు. ఉదంకుడు కూడా నాగలోకానికి వెళ్ళాడు. అక్కడ ఉన్న నాగరాజులను పేరు పేరున స్తుతించాడు. తన 1000 పడగల మీద భూభారమును మోస్తూ శ్రీమన్నారాయణుడికి సయ్యగా వెలుగొందే అనంత, నీకు నమస్కారం. సమస్త నాగలోకమును రాక్షసుల బాధ నుండి రక్షిస్తూ మహాశివుని మెడలో అలంకారంగా వెలుగొందుతున్న ఓ వాసుకి నన్ను అనుగ్రహించు. దేవతల చేత మనుష్యుల చేత పూజింపబడే సమస్త నాగరాజులకు నమస్కారము. తన కుమారుడ అశ్వశేనుడితో కూడిన భూలోకమును అంతా సంచరించుచున్న తక్షక నన్ను అనుగ్రహించు అని నాగులనందరిని పొగిడాడు ఉదంకుడు. అప్పుడు అతనికి తెలుపు నలుపు దారాలతో వస్త్రములు నేయుచున్న 2 స్త్రీలు, 12 ఆకులు గల చక్రాలు తిప్పుతున్న 2 స్త్రీల యొక్క 6 కుమారులు, ఒక పెద్ద గుర్రముని ఎక్కిన ఒక దివ్య పురుషుణ్ణి చూశాడు. ఆ దివ్య పురుషుడు ఉదంకుని చూసి, ఉదంక, నీకు ఏం వరం కావాలో కోరుకో అని అడిగాడు. వెంటనే ఉదంకుడు, ఈ నాగకులము మొత్తం నాకు వశవర్తులై ఉండాలి అని అడిగాడు. అలాగైతే నువ్వు వచ్చి ఈ గుర్రాన్ని చెవిలో గట్టిగా ఊదు అని అన్నాడు ఆ దివ్య పురుషుడు. వెంటనే ఉదంకుడు పోయి గుర్రం చెవిలో గట్టిగా ఊదాడు. అప్పుడు ఆ గుర్రము శరీరం నుండి భయంకరమైన అగ్నిజ్వాలలు పుట్టి నాగలోకమును చుట్టుముట్టాయి. నాగులంతా ప్రళయం వచ్చిందని భయపడ్డారు. నాగరాజు తల్లడిల్లిపోయాడు. వెంటనే తక్షకుడు గడగడా వణుకుతూ వచ్చి తాను అపహరించిన కుండలాలను ఉదంకుడికి ఇచ్చాడు. అక్కడ నుండి బయటికి ఎలా వెళ్ళాలా అని మదనపడుతున్న ఉదంకునితో ఆ దివ్య పురుషుడు ఇలా అన్నాడు. ఉదంక, నీవు ఈ గుర్రముని ఎక్కి నీకు కోరిన చోటకి వెళ్ళుము అని అన్నాడు. వెంటనే ఉదంకుడు ఆ గుర్రాన్ని ఎక్కి గురువుగారి ఆశ్రమానికి వెళ్ళాడు. గురుపత్నికి కుండలాలు ఇచ్చాడు. గురువుగారు ఇలా అన్నాడు. ఉదంక, పక్కనే ఉన్న పౌషమహారాజు దగ్గర నుండి కుండలాలు తేవడానికి ఇంత ఆలస్యమా అని గురువుగారు ఉదంకుడిని అడిగారు. ఉదంకుడు జరిగిన విషయాలన్నీ గురువుగారికి చెప్పాడు. ఉదంక, నీవు ధన్యుడవు. ఆ ఎద్దు ఎక్కి వచ్చిన వాడు ఇంద్రుడు. ఆ ఎద్దు ఐరావతము. నీవు తిన్న గోమయము అమృతము. నీవు నాగలోకములో చూసిన స్త్రీలు దాత విధాత. ఆ తెలుపు నలుపు దారాల వస్త్రము రాత్రి పగలు. 12 ఆకులు గల చక్రము 12 మాసములు గల సంవత్సరం కాలము. 6 కుమారులు 6 ఋతువులు. ఆ గుర్రము ఎక్కిచ్చినవాడు దివ్యపురుషుడు ఇంద్రుడు మిత్రుడు పర్జన్యుడు. మొదట్లోనే నీవు ఇంద్రుడిని చూచి అమృతపానము చేయడం వల్ల నీకు కోరుకున్న పని నెరవేరింది. నీవు గురుపత్ని కోరిక నెరవేర్చడం వల్ల గురుదక్షిణ చెల్లించుకున్నావు. నీ విద్యాభ్యాసం పూర్తయింది. నీవు కోరిన చోటకి నువ్వు వెళ్ళవచ్చును అని పలికాడు గురువు. ఉదంకుడు గురువుకు నమస్కరించి వెళ్ళిపోయాడు. కానీ ఉదంకుని మనసులో మాత్రం తక్షకుడు తనకు చేసిన అపకారము మరవలేకపోయాడు. తక్షకుని మీద పగ తీర్చుకోవాలనుకున్నాడు. వెంటనే జన్మేజయ మహారాజు వద్దకు వెళ్ళాడు. సో ఇది ఈనాటి వీడియో. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మీరు చేయాల్సిందల్లా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ నోటిఫికేషన్ ఆన్ చేసుకొని పెట్టుకోండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై సనాతన ధర్మం.